స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ అలాట్మెంట్ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. అయితే చాలామంది ఈగర్గా వెయిట్ చేసేది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, ఇన్ కేస్ ఇప్పుడు మీకు అలాట్ అయిన సీట్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చా అటెండ్ కాకూడదా, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా మారాయా అనే దానిపైన చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పూర్తిగా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అన్ని మన దగ్గరకు వస్తూ ఉంటాయి. మన ఛానల్లో జేఎన్టీయూ, హైదరాబాద్, కాకినాడ, అనంతపూర్ సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసెస్ కానీ లేకపోతే ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా త్రూ మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ డాక్యుమెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాము. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా మీకు తెలియజేయడం కోసం ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తాం త్రూ మొబైల్ యాప్ ద్వారా. మొబైల్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ఇక్కడ మీకు చూస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ అలాట్మెంట్ లెటర్లో కనబడతాయి. సో హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, దెన్ జెండర్ అండ్ రిలీజియన్, ర్యాంక్, ఫాదర్ నేము, యాజ్ వెల్ యాజ్ క్యాస్ట్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ ఉందా లేదా అనే డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూపిస్తున్న అలాట్మెంట్ లెటర్ ఉన్న స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికైతే ఫీ రియంబర్స్మెంట్ లేదు. సో అతను మాత్రం ఫీ పే చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అతను మాత్రం ఇంత ఫీ పే చేయాలి. ఇన్ కేస్ రియంబర్స్మెంట్ ఉంటే ఈ అమౌంట్ అనేది కనపడదు, ఇక్కడ జీరో అని ఉంటుంది. ఎంతమందికి ఫీ రియంబర్స్మెంట్ జీరో వచ్చిందో వాళ్ళందరూ కూడా కామెంట్స్ అయితే చేయండి జీరో అని చెప్పి. లేదు మీకు ఫీ పే చేయాలని ఉందంటే ఫీ టు బి పెయిడ్ అని చెప్పి కామెంట్ అయితే చేయండి. ఫైన్. చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే మారిపోయాయి మనకు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి. దీంట్లో అయితే ఎక్కడ మనకి ఇవ్వలేదు. సో ప్రాబబ్లీ ఇతనికి ఫీ రియంబర్స్మెంట్ లేదు కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అయితే లేకపోయి ఉండొచ్చు అని నా ఫీలింగ్. ఇన్ కేస్ ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళ అలాట్మెంట్ లెటర్ ఉంటే ఒకసారి నాకు ఫార్వర్డ్ చేయండి manabadi@gmail.comకి. సో ఇన్ కేస్ ఫీ రియంబర్స్మెంట్ గురించి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉంటే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. లేదు అది మీకు కూడా అక్కడ ఫీ రియంబర్స్మెంట్ సంబంధించి ఏమి పాయింట్ లేదు అంటే దాన్ని ఫర్దర్గా మళ్ళీ దాని గురించి ఏమన్నా మనకు ఎంసెట్ బోర్డు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఫీ రియంబర్స్మెంట్ గురించి. అండ్ రిమైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. సో ఇవి 2 కాపీస్ మీరు అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో ప్రింట్అవుట్ తీసుకోవాలి. తర్వాత ఆన్లైన్లోనే మీరు ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మీ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ అయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. తర్వాత ఈ జాయినింగ్ రిపోర్ట్ అన్నీ తీసుకుని మీరు కాలేజ్కి వెళ్ళాలి. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్కి మీకు 22 జూలై దాకే టైం అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఫిజికల్ రిపోర్టింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి డైరెక్ట్గా మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ బట్ ఈ ఒక్క పాయింట్ చూస్తే మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ పాయింట్ 5th పాయింట్ చూడండి. ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్ట్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ ఆర్ నాట్ ఫిజికలీ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్, the provisional allotment letter will be treated as vacancy for the subsequent phases, and the provisional allotment of that phase of the first phase of APSET 2024 admissions will be automatically stands cancelled and the candidate has no claim on the seat allotted. Further, if the candidate reports through self-reporting and does not report physical at the college on or before 22nd July, the candidate allotment admission will be cancelled అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ వెరీ క్లియర్ పాయింట్ మనకి ఇవ్వటం జరిగింది. ముందు ఈ పాయింట్లో ఉన్న మీనింగ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ యాజ్ వెల్ యాజ్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. దాన్ని తీసుకొని కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా మీరు అక్కడ రిపోర్ట్ చేస్తేనే మీకు సీట్ అనేది ఉంటుంది, లేదంటే మాత్రం మీకు సీట్ ఉండదు అని చెప్పి చెప్పారు. అయితే ఇక్కడ ఒక టర్మ్ యూజ్ చేశారు, ఏమనంటే అలాట్మెంట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ వేకన్సీ ఫర్ ఏ సబ్సిక్వెంట్ ఫేజ్ అన్నారు. సబ్సిక్వెంట్ ఫేజ్ అన్నారు తప్పితే, అంటే సబ్సిక్వెంట్ ఫేజ్ అంటే అది సెకండ్ ఫేజ్ అవ్వచ్చు, థర్డ్ ఫేజ్ అవ్వచ్చు, లేదా ఫైనల్ ఫేజ్ అవ్వచ్చు. సో సబ్సిక్వెంట్ ఫేజ్ అంటే నెక్స్ట్ ఫేజ్లో అది వేకెంట్గా అయిపోతుంది. మీరు కానీ కాలేజ్కి వెళ్ళకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా నెక్స్ట్ ఫేజ్లో మీకు అలాట్ చేసిన సీట్ ఏదైతే ఉందో అది వేకెంట్ అవుతుంది అని చెప్పారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా మనకు నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఇంతకు ముందులాగా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సెల్ఫ్ రిపోర్టింగ్లో ఈ ప్రజెంట్ ఉన్న కాలేజ్లో అయితే మీకు సీట్ అయితే అలాగే ఉండిపోతుంది. దెన్ ఫర్దర్గా ఇన్ కేస్ వాళ్ళు సెకండ్ ఫేజ్ ఆర్ థర్డ్ ఫేజ్ కానీ మీకు ఇస్తే, ఈ రోజు రేపట్లో నోటిఫికేషన్ ఇస్తే మనకు, సో అప్పుడు మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చు. బట్ వన్ థింగ్ అయితే వెరీ క్లియర్, 22nd జూలై వరకే మీకు టైం ఇచ్చారు. సో 22nd జూలై లోపల మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ యాజ్ వెల్ as ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు ఈ టైం లోపల కానీ లేకపోతే మనకు మాత్రం ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఈ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి, వేకెంట్ చేసుకోవాలి. మనం బ్లైండ్గా సెకండ్ ఫేజ్లో వస్తుంది అనే నమ్మకంతోనే పోవాలి. లేదంటే మాత్రం ఈ ఉన్న సీట్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను అనుకున్న వాళ్ళైతే మాత్రం జాయిన్ అయిపోండి. లేదు 50-50 ఉన్న దీని ఇంప్రెషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ సీట్ని అయితే మీరు రిపోర్ట్ అయితే చేసుకోండి. బట్ 22nd వరకు లోపల టైం ఉంది కాబట్టి ఈ లోపల మీరు వెళ్ళాలా లేదనేది డిసైడ్ చేసుకోండి. తర్వాత ఇంకా రెగ్యులర్ మిగతావన్నీ కూడా
ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమి కూడా అక్కడ ఇవ్వద్దని చెప్పారు. తర్వాత మీ రిపోర్ట్ ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ ఉందో 2 కాపీస్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత దానిపైన వాళ్ళు సంతకం పెట్టిస్తారు కాలేజ్ వాళ్ళు. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే దాన్ని అక్నాలెడ్జ్‌మెంట్ అంటారు. అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటేనే మీ కాలేజ్ అడ్మిషన్ అనేది పక్కా అవుతుంది. తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ ఒక్కసారి వెరిఫికేషన్‌కి అయితే తీసుకెళ్ళాలి. కానీ అక్కడ మాత్రం హ్యాండ్ ఓవర్ అయితే చేయకూడదు కాలేజ్‌లో. అన్ని జిరాక్స్ కాపీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక పాయింట్ మనకు ఫర్దర్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది అనే దానికి మనకు స్ట్రెంథన్ చేసే పాయింట్ లాస్ట్ పాయింట్. ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ దట్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఫీ రియంబర్స్మెంట్ అండర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ షల్ పే ద ట్యూషన్ ఫీ ఆఫ్టర్ ద ఫైనల్ ఫేసెస్ ఓన్లీ. ఇన్ దిస్ రిగార్డ్ ద కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ ఫ్రమ్ ద క్యాండిడేట్ టిల్ ద ఫైనల్ ఫేస్ ఆఫ్ అడ్మిషన్స్. సో ఈ పాయింట్ కూడా మనకు ఫర్దర్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కాలేజ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు ఫీ అనేది ఇప్పుడు ఏం కట్టాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ ఎవరు కూడా ఫైనల్ ఫేజ్ తర్వాత కట్టాలి అని చెప్పారు. కాలేజ్ వాళ్ళని కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫీని కలెక్ట్ చేసుకోకండి, ఫైనల్ ఫేజ్ తర్వాత మీకు కావాలంటే వస్తుంది అని చెప్పేసి. సో మనకు ఫైనల్ ఫేజ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫేజ్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్ అన్నా ఉంటుంది లేదా ఫైనల్ ఫేజ్ అన్నా ఉంటుంది. సో కన్ఫామ్గా అయితే మనకు నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఒక కన్ఫర్మేషన్కి రండి. వచ్చిన కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. లేదు వద్దు అనుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి జాయినింగ్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. బట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.